అక్కడి వరకు వెళ్ళాలంటే కూడా మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు మనతో ఇది జరుగుతుంది అని వీళ్ళు గమనించుకునేది ఎప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇమోషనల్ మ్యానిపులేషన్ కానీ ఇట్లా అబ్యూస్లో కానీ వాళ్ళు ఆ మ్యానిపులేషన్లోనే ఫ్లో అవుతూ ఉంటారు. అండ్ ఒకవేళ మనం కనుక రికార్డ్ చేసే ఇన్స్టెన్సెస్ ఉండవు. అలా రికార్డ్ చేస్తే గనక చాలా కేసెస్లో అదిగో రికార్డ్ చేశారు అంటే వీళ్ళదే ఒక క్రిమినల్ మైండ్ సెట్, అంటే వీళ్ళు ప్లాట్ చేస్తున్నారు, వీళ్ళని ఇరికించడానికి చేస్తున్నారు అన్నవి కూడా ఉంటాయి కదా. అది జనరల్గా ఉండొచ్చు, కానీ మనం ఎందుకు చేస్తున్నామో మనకి క్లారిటీ ఉంది అంటే వీ కెన్ షో ఇలా చేశారు అని. పేర్లు వద్దండి. ఒక అమ్మాయి ఒక జడ్జి గారి కోడలు తను రికార్డ్ చేసింది. తనని భర్త కానీ అత్తగారు కానీ హింస పెట్టడం ఇంట్లో రికార్డ్ చేసింది. అది తన క్రిమినల్ మైండ్ అంటారా, లేక స్మార్ట్గా వాళ్ళు చేసి రికార్డ్ చేసిందంటారా? సో అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కోర్ట్స్ జడ్జెస్ ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు దాన్ని అనలైజ్ చేయగలుగుతారు, దాన్ని విడమర్చి చూడగలుగుతారు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, బుద్ధులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, అది నిజమా కాదా అనేది కూడా తెలుస్తుంది. కొన్ని విషయాల్లో తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ ఆ రోజుల్లో అన్నారు, ఒకళ్ళు తప్పు చేయకుండా బయటపడినా పర్వాలేదు, తప్పు చేసి బయటపడినా పర్వాలేదు, తప్పు చేయని వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని. అది మనది. కానీ వేరే దేశాల్లో కొన్ని ఉన్నాయి, చిన్న తప్పుని కూడా సహించకూడదు అనేది ఉంది. సో మనకేంటి చిన్నప్పటి నుంచి నేర్పించింది, ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఆడవాళ్ళు కాళ్ళు స్ప్రెడ్ చేసి కూర్చోకూడదు, బాగా ఒద్దిగ్గా కూర్చోవాలి, పొడుగు బట్టలు వేసుకోవాలి. ఇవి మగవాళ్ళు అయితే ఏమన్నా చేయొచ్చు, ఏం కాదు, వాళ్ళు షర్ట్లు లేకుండా కూడా తిరగొచ్చు, ఏమవ్వదు. ఫిజికల్గా అన్నిటికీ ఒక సోషల్ కండిషనింగ్, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, కండిషనింగ్. మనము ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అని నేర్పించడం. అంతవరకు అక్కర్లేదమ్మా. మగవాళ్ళని తీసుకో, పాపం ఎంతమంది మగవాళ్ళు ఓపెన్గా ఏడవగలుగుతారు అంటే వాళ్ళకి బాధ లేదనా, తెలీదనా, వాళ్ళకి ఫీలింగ్స్ లేవనా. కానీ బయటపడితే చిన్న చూపు. అదే ఆడవాళ్ళు ఈజీగా ఏడ్ చేయొచ్చు, కళ్ళ నీళ్ళు పెట్టేసుకోవచ్చు. తర్వాత మన వాళ్ళే ఈ కాయినింగ్ ఆఫ్ ఫ్రేజెస్ ఉన్నాయి, ఏంటి, ఎక్కువగా నవ్వే ఆడదాన్ని అనవసరంగా ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అని. మళ్ళీ ఇది ఒకటి. సో ఇవంతా కండిషనింగ్ కాకపోతే ఇంకేంటి. సో ఇది కనుక నమ్మకం అంటే మీరు అంటే ద వెరీ ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వెరీ బిగ్ ఐ ఓపెనర్. ఏంటి అంటే అన్నిటినీ చూస్తారు, మనస్తత్వాన్ని చూస్తారు, అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారనే ఒక నమ్మకం నేటి మహిళకి నిజంగా కనుక ఉంటే అసలు డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోకుండా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఎలా వోకల్గా ఉండాలి, ఎలాంటి హక్కుల ద్వారా వాళ్ళు తెచ్చుకోవాలి అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు సొసైటీలో ఒక కాంట్రరీ డిస్కషన్ నడుస్తుంది మ్యామ్. అంటే అనాదిగా చూస్తుంటే కూడా డేటాలో 96% ఆఫ్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ బై మెన్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎక్కడ మీడియా కూడా దాన్ని సెంట్రలైజ్ చేసి సెన్సేషన్ చేసి అది తక్కువ, క్రైమ్స్లో క్రైమ్లా ఫ్లో అవుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే స్పెసిఫిక్గా ఇప్పుడు సోనం కేసు వేర్ తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో పేరెంట్స్తో కూర్చుని ఒక డిస్కషన్ పెట్టుకుని మాట్లాడినా కూడా ఒప్పుకోరు. ఒప్పుకున్న పనివాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటారని, ఇఫ్ షీ బికమ్స్ అ విడో అప్పుడు సింపతి ద్వారా తనని ఎవరో ఒకళ్ళైతే చేస్తాంలే అన్నట్టు పెళ్లి చేస్తారని ఒక స్కెచ్ తోటి చంపింది అనేది వాదన. ఇంకా రీసెంట్ ఆఫ్ లేట్గా అంటే అది ఏంటంటే సరే అట్లీస్ట్ తను కోరుకున్న వ్యక్తి కోసం అన్నట్టు సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. నిన్న కాక మొన్న కూడా ఒక 6 years బాబుని లవర్తో వెళ్ళిపోవటం కోసం ఒక కుర్కురే ప్యాకెట్ కొనిచ్చేసి ఒక మదర్ వదిలేసి బేబీని వెళ్ళిపోయారు లవర్ తోటి అని. వెంటనే ఇంకా అసలు మగ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నారు, డేటా థియరీ ఇవన్నీ. సో అసలు దీన్ని మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూస్తున్నట్టు నిజంగానే క్రైమ్ రేట్లో ఉమెన్ పెరిగారని మీకు అనిపిస్తుందా, లేకపోతే అసలు ఇది ప్రపంచం దీన్నే సెన్సేషనలైజ్ చేస్తుంది అనిపిస్తుందా? మనం దానిలోకి వెళ్ళేంత లోపు ఫస్ట్ ఒకటి ఏంటంటే కండిషనింగ్ అనేది ఒకటి చెప్పాను కదా. సో అందరి ప్రకారం ఏంటి, ఉమెన్ అంటే ఇలా ఉండాలి, ఏది చేసినా భరించాలి, భర్త అనే అతను, తండ్రి అనే అతను లేదా తమ్ముడు అన్నాయన ఎవరేమన్నా కూడా పడాలి, పడుండాలి అనేది ఒక థాట్ నేర్పించి 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 ఇస్త్రీ చేసి రుద్ది అందులో ఇమిడిపోయింది అది. సో మీరు సోనం అని అన్నారు, ఇప్పుడు సోనం ఇస్ లేటెస్ట్. జాలీ జోసెఫ్ విన్నారా?
కేరళలో జాలీ జోసెఫ్, అది ఇప్పుడు కాదు, ఓ లేట్ 90sలో ఏం చేసింది ఆ అమ్మాయి, భర్తని ప్రియుడి కోసం కాదు, నాకు కూడా కేస్ డీటెయిల్స్ మొత్తం గుర్తులేదు, కానీ ప్రియుడి కోసం కాదు, ఆ భర్త నచ్చలేదు అని చెప్పేసి అతన్ని చంపేసి అతని పేరెంట్స్ని చంపేసి ఎవరు బయటికి తీసుకొచ్చారు ఇంతకీ, సొంత కొడుకు. ఎందుకంటే కొడుకు దగ్గర స్లిప్ అయింది తను, అది బయట పెట్టాడు, మా అమ్మ ఇలాంటిదా అని. ఇప్పుడు మగవాళ్ళు ఇలా పెరిగిపోయింది అని మనం అంటున్నాము, ఒక ఆడవాళ్ళు ఇలా పెరిగిపోయింది, మగవాళ్ళు పెరిగినా కూడా పట్టించుకోవట్లేదు అంటున్నాం. ఒక అతను భార్యని చంపేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వండేసి లేదా కట్ చేసి ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసి ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఆ నిథారీ కిల్లింగ్స్ ఉన్నాయి ఢిల్లీలో, చిన్నపిల్లల్ని ఏమేం చేశాడో మనకు తెలియదు, బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడో దొరుకుతున్నాయి. ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ తీసుకుందాం, నిథారీ ఈజ్ వన్ ఆఫ్ ద సీరియల్ కిల్లర్స్. ఇన్ జనరల్ సర్వసాధారణంగా చెప్పే దాంట్లో ఏంటంటే లేడీస్ బాగా పేషెంట్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెయ్యరు. దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే మీరు క్రైమ్ రేట్ తీసుకుంటే మీరు 96 అన్నారు, మేబీ నేను 90 అంటానేమో, మేబీ 6% పెంచవచ్చు. బట్ వేర్ ఇస్ 90 వర్సెస్ 10, 96 వర్సెస్ 4, దట్ ఈస్ ఓకే. బట్ వాట్ అబౌట్ ద 90 ఆర్ 95 ఆర్ 96? చేసేది మగవాళ్ళనే అంటున్నారు కదా. అలా అని చెప్పి మగవాడు ప్రతోడు క్రిమినల్ కాదు, అలా అని చెప్పి ఆడవాళ్ళందరూ ఊరుకుంటున్నారు, అందరూ సాధు జంతువులు కాదు. మన పరిస్థితులు, మన లోపల ఉండే మన క్యారెక్టర్, ఒక మనస్తత్వం, ఇవన్నీ కూడా దే ప్లే అ రోల్. దీంట్లో ఏంటి, మన సరౌండింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఎనీ లివింగ్ బీయింగ్, ఇప్పుడు ఒక డాగ్ కోపంగా ఉన్న అతని దగ్గర ఉంటే ఒక రకంగా ఉంటుంది, అదే బాగా చూసుకుని మెత్తగా ఉండే మనుషుల దగ్గర డాగ్స్ వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే మనం వాటిని ట్రైన్ చేయడం అలా చేస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ట్రైనింగ్. మనం కూడా మన పేరెంట్స్ మనల్ని ట్రైన్ చేశారు ఒక రకంగా బిహేవ్ చేయాలి, ఇది కరెక్ట్ ఇది తప్పు, ఎవరైనా ఏదన్నా అంటే ఇలా మాట్లాడాలి, ఆర్ ఎవరైనా ఏదన్నా అంటే అలా ఒద్దుకుని వెళ్ళిపోవాలి. ఇవన్నీ మనకి నేర్పించినాయి చిన్నప్పటి నుంచి. ఆ నేర్పడంతో పాటు సో దట్ ఈజ్ నర్చర్, పెంపకం. నేచర్ అనేది ఒకటి ఉంది, అది మన లోపల ఒకటి ఉంది. ఎన్వైరన్మెంట్ అనేది ఇంకొకటి ఉంది. ఆ ఎన్వైరన్మెంట్లో పేరెంట్స్ వస్తారు, సో అదొకటి. టీచర్స్ నేర్పిస్తారు స్కూల్లో, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకుంటాం. చెడు సహవాసాలు వద్దు అని అందుకే అంటారు, మంచి వాళ్ళతో ఉంటే నువ్వు మంచి నేర్చుకుంటావని. కానీ ఇవన్నీ ఇఫ్ దే కమ్ టుగెదరే కదా ఒక హ్యూమన్ బీయింగ్ పర్సనాలిటీని షేప్ చేసేది. సీరియల్ కిల్లర్స్ ఎక్కువ మంది ఎవరుంటారు, ఇంట్లో అబ్యూజ్ అయిన వాళ్ళు అంటారు. అన్హర్డ్ మేబీ, బట్ అట్ ద సేమ్ టైం అన్హర్డ్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అబ్యూజ్ చేస్తే, వాళ్ళ మదర్ కానీ ఎవరైనా అబ్యూజ్ చేస్తే వాళ్ళు సీరియల్ కిల్లర్స్ అయి మదర్ దగ్గర భయపడతా ఉంటారు, బయటికి వెళ్ళి వేరే లేడీస్లో వాళ్ళ మదర్ మీద కోపాన్ని వేరే లేడీస్ మీద తీర్చుకుంటారు. ఆర్ ఇంకెవరైనా ఏదైనా చేస్తే ఇంకేదన్నా చేస్తారు. ఎంతమంది లేడీస్ సీరియల్ కిల్లర్స్ ఉన్నారు? మేబీ అ హ్యాండ్ఫుల్. మనం క్రిమినల్ మైండ్స్ కానీ తర్వాత ఈ దస్తక్ కానీ మన సోనీ దస్తక్ ఇట్లాంటివి చూస్తే యూ విల్ ప్రాబ్లీ ఫైండ్ 2 in 50, అంటే ఒక 4% ఆర్ 5%. మీ నంబర్ చెప్పినట్టే 96 వర్సెస్ 4 ఆర్ 95 వర్సెస్ 5. అదే మగవాళ్ళు రిమైనింగ్ 95. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లేడీస్ది పెరిగిందా అంటే పెరిగింది, కానీ అంత డ్రాస్టిక్గా పెరిగిందా అంటే మగవాళ్ళని ఎందుకు అలా క్వశ్చన్ చేయట్లేదు, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని. మీకు నిర్భయ కేసు తెలుసు, దిశ కేసు తెలుసు, ఎలా చేశారు అమ్మాయిల్ని.